హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనకు తెలంగాణలో సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరగడం జరిగింది. సో ఇది మనకు టోటల్గా 120 క్వశ్చన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే మనకు రావడం జరిగింది. సో ఈ పూర్తి పీడిఎఫ్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో ఇక్కడ మన క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే కొంత ఈజీగానే అనిపిస్తుంది పేపర్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాశారో మీకు పేపర్ ఏ విధంగా అనిపించింది, సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ కావాలనుకున్న వారు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఈవినింగ్ లోపు కంప్లీట్ కీ కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తే కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. సో మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, సో మీకు ఏ విధంగా పేపర్ అనిపించింది, ఎవరైతే ఎగ్జామ్ రాస్తుంటారు కదా వారికి ఏ విధంగా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే పాలిటీ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మనకు పాలిటీకి సంబంధించి అయితే చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగినట్లయితే కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కూడా కొంచెం 2021 కరెంట్ అఫేర్స్ అయితే కనబడుతున్నాయి. సో మాక్సిమం మనం ఏదైతే లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చేసాం కదా దాని నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ పెగాసస్ సంబంధించినటువంటి కమిటీ కావచ్చు అండ్ ఆర్టికల్ 124A సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడవచ్చు. సో ఇట్లా కరెంట్ అఫేర్స్, అదేవిధంగా పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ హిస్టరీకి సంబంధించి అండ్ అదేవిధంగా ఫెస్టివల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి టోటల్గా 120 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇది. సో పూర్తి క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే అప్ టు ఈవినింగ్ వరకు దీనికి సంబంధించిన పూర్తి కీ కూడా మన ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించి కూడా చాలా ఈజీగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మాక్సిమం చాలా మంది బాగానే అటెంప్ట్ చేశారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారనేది కూడా కింద నాకు ఒక లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.